విశ్వవిద్యాలయంలో దరిదాపు 15 సంవత్సరాలుగా ఎలాంటి ప్రమోషన్స్ అప్గ్రేడేషన్స్ లేకుండా దరిదాపు 120 మంది ఫుల్ వర్క్లోడ్ ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, వాళ్ళకి ఉద్యోగపరమైనటువంటి భద్రత కల్పించేటటువంటి విషయంలో కానీ, వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేటటువంటి విషయంలో కానీ గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. అనేక సందర్భాలలో ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్కి పార్ట్ టైం అధ్యాపకుల యొక్క సమస్యలను వాళ్ళ ముందు పెట్టినప్పటికీ కూడా పార్ట్ టైం అధ్యాపకులు ఫుల్ వర్క్లోడ్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అప్గ్రేడేషన్ ఇవ్వాలి, తక్కువ వర్క్లోడ్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పీరియడ్ రెమ్యునరేషన్ని 700 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాలని అనేక రూపాలలో వాళ్ళకి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా గత పాలక ప్రభుత్వము ఏనాడు వీళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాలేదు, పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తాము, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము, వాళ్ళకి ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా 50,000 రూపాయలు ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఇస్తామనేటటువంటి హామీని మేనిఫెస్టోలో పెట్టింది. ఈ ప్రభుత్వానికి కూడా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కూడా, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభుత్వము పర్మిషన్స్ ఇస్తే, అనుమతులు ఇస్తే మీ సమస్యలను పరిష్కరించడానికి, మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు. అయితే మేము ప్రభుత్వానికి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే, అనేక రకాల వర్గాల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల పట్ల కూడా, వాళ్ళ సమస్యల పట్ల కూడా మీరు సానుకూలంగా స్పందించాలని ఒక విజ్ఞప్తి చేసేటటువంటి రూపంలో గత 2 రోజులుగా మేము కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి, యూనివర్సిటీ పాలకపక్షానికి మేము చేసేటటువంటి విజ్ఞప్తి, 15 ఏళ్లుగా మేము అన్యాయానికి గురవుతున్నాం. 15 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా, 15 ఏళ్లుగా నెల నెల జీతాలు లేకుండా పనిచేస్తున్నటువంటి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని మీకు ఈ నిరసన కార్యక్రమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వము, యూనివర్సిటీ పాలకపక్షము మా సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 2 సార్లు సీఎం చేసినాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి దగ్గరికి తిరగని రోజు అంటూ లేదు. 10 ఇయర్స్ నుండి ఎంత మా సమస్యలు చెప్పినా కూడా పట్టించుకోలేదు, మా సమస్యలు పరిష్కరించలేదు, రిక్రూట్మెంట్ అనేది లేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రొఫెసర్ల పోస్టులు నింపలేదు. పైగా ఇప్పటికి కూడా మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి మేము ఎన్నికలు వచ్చినప్పుడు సరి అయినది గుణపాఠం ఏందో మేము చెప్పినాం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయదని మేము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల పట్ల మంచి సానుకూల వైఖరి ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ. కాబట్టి ఇమ్మీడియట్లీ మాకు ఎలక్షన్ కోడ్ వస్తున్నది కాబట్టి, నెక్స్ట్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ 10-15 డేస్ లోపట్నే మాకు 200 మెంబర్స్ ఉన్నాం. మాకు పార్ట్ టైము నుండి కాంట్రాక్చువల్ కన్వర్షన్ కావాలి. ఇంకా కొద్ది మందిని నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ ప్రొఫెసర్లుగా నింపి ఈ విశ్వవిద్యాలయాలు మూతపడకుండా కాపాడవలసిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు మూతపడే స్థాయికి వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ రీసెర్చ్ లేదు, స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ లేదు. ఎందుకంటే ఉన్న ప్రొఫెసర్లు అంతా రిటైర్మెంట్ అయ్యిండ్రు. ఇప్పుడు విశ్వవిద్యాలయం నడిచేది పార్ట్ టైము ఓన్లీ కాంట్రాక్చువల్ లెక్చరర్స్తోనే నడుస్తున్నది. మరి వీళ్ళకి గైడ్షిప్ అనేది ఉండదు. కాబట్టి రీసెర్చ్ అనేది లేదు, కేవలం టీచింగ్ మాత్రమే ఉన్నది. విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కరించేది కాబట్టి ఇక్కడ టీచింగ్, రీసెర్చ్ ఉంటేనే ఈ విశ్వవిద్యాలయానికి అనేది గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి కేవలం ఇక్కడ ఎడ్యుకేషన్, విద్యను మాత్రమే అందిస్తున్నాం. రీసెర్చ్ అనేది కొలాప్స్ అయింది 10 సంవత్సరాల కాంచెలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి కాంచెలి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవన్నీ మూతపడే స్థాయికి వచ్చినాయి. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావడానికి పర్మిషన్ ఇచ్చింది. ఉన్న గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలను మూసేయడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పినాం. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రైవేటు విశ్వవిద్యాలయం రావాలని పర్మిషన్ ఇవ్వకుండా ఉన్న గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలను స్ట్రెంథన్ చేసుకుంటూ ఇక్కడ రీసెర్చ్ విషయంలో, టీచింగ్ విషయంలో సరి అయినటువంటి ఫండ్స్
కేవలం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఫండ్స్ అనేటివి అవసరం. నిధులు పెద్ద మొత్తంలో కేటాయించి ఇక్కడ రీసెర్చ్కు, ఇక్కడ ఎడ్యుకేషన్కు, ఈ 2 విషయాలలో అభివృద్ధిని సాధించడానికి సహాయ సహకారాలు అందించి రెగ్యులర్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి కొద్ది మందిని ప్రొఫెసర్లుగా ఇలా నియమించి ఈ గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలను వీటిని మూతపడకుండా కాపాడవలసినటువంటి బాధ్యత సీఎం గారి పైన ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. We want justice. We want justice.